మాధవ, మాధవ! అన్నయ్య చెప్పనయ్య. హరిప్రసాద్ గారు నన్ను అవమానించుండొచ్చు, మీ వదిన్ని బెదిరించుండొచ్చు, కానీ నీ భార్య మాత్రం మా పట్ల ఎప్పుడూ తప్పుగా ప్రవర్తించలేదు. తండ్రి తప్పు చేస్తే కూతురికి శిక్ష వేయడం కరెక్ట్ కాదురా. మన లెక్కలు హరిప్రసాద్ గారితోనే తేల్చుకుందాం. నువ్వు వెంటనే వెళ్ళి భూమిని తీసుకునిరా. అది కాదన్నయ్య, నేను చెప్పేది ఒకసారి అర్థం చేసుకో. ఆ హరిప్రసాద్ని ఇలాగే వదిలేస్తే ఇంకా రెచ్చిపోయి తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉంటాడు. అతన్ని మన దారికి తీసుకురావాలంటే భూమిని పంపించడం ఒక్కటే మార్గం. ఆ హరిప్రసాద్ని ఇలాగే వదిలేస్తే ఇంకా రెచ్చిపోయి తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉంటాడు. అతన్ని మన దారికి తీసుకురావాలంటే భూమిని పంపించడం ఒక్కటే మార్గం. కూతురి క్షేమం కోసమైనా ఆయన మారతాడు. ఇంకోసారి మన కుటుంబం జోలికి రావడానికి భయపడతాడు. నా జీవితంలో హరిప్రసాద్ లాంటి వాళ్ళని ఎంతోమందిని చూశాను. ఈ రాఘవ్ ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. అలాంటి వాళ్ళ నుంచి మన కుటుంబాన్ని ఎలా కాపాడుకోవాలో నాకు బాగా తెలుసు. నేను చెప్తున్నాను, నువ్వు వెంటనే వెళ్ళి నీ భార్యను తీసుకునిరా. ఇంటి కోడల్ని వెళ్ళగొట్టావన్న చెడ్డ పేరు మన కుటుంబానికి రానివ్వను. వెళ్ళు. అది కాదన్నయ్య. ఏది కాదురా, ఆ హరిప్రసాద్ ఎలాంటి మూర్ఖుడో నీకు తెలుసు కదా. ఇప్పుడు భూమి ఏడుస్తూ వెళ్తే ఆయన ఆవేశం మరింత పెరిగిపోయి కూతురిని శాశ్వతంగా ఇంట్లోనే ఉంచేసుకుంటే అక్కడ ఆ అమ్మాయి, ఇక్కడ నువ్వు ఏ పాపం చేయకుండానే జీవితాంతం బాధపడుతూ కూర్చోవాలా? అలా నా తమ్ముడు బాధపడుతూ ఉంటే నేను చూస్తూ తట్టుకోలేను. అన్నయ్య చెప్పింది నిజమే. మావి గారు చేసిన తప్పుకి భూమిని తిట్టి పంపించడం నా తప్పే. కానీ పొమ్మన్న నేనే మళ్ళీ ఏ మొహం పెట్టుకుని ఆ ఇంటి గడప తొక్కగలను? భూమి నాతో పంపించమని ఎలా హరిప్రసాద్ గారిని అడగగలను? నమ్మి నీతో పంపిస్తే కట్టుబట్టలతో కన్నీళ్లతో నా కూతుర్ని వెళ్ళగొడతావా అని ఆ హరిప్రసాద్ గారు నిలదీస్తే నేనేం చెప్పాలి? భూమిని నీ నోటితోనే మళ్ళీ రమ్మని ఎలా పిలవాలో అర్థం కాక ఆలోచిస్తున్నావు. నాకు అర్థమైంది మాధవ. నువ్వేం బాధపడకు, నీతో పాటు మేము కూడా వస్తాం. పద. నా కోడలు కన్నీళ్లతో గడప దాటి వెళ్ళిపోతున్నప్పుడు పెద్దదాన్ని నేనుండి కూడా ఆపలేకపోయాన్రా. ఇందులో నా తప్పు కూడా ఉంది. అందుకే నేను కూడా మీతో పాటు వచ్చి తప్పైపోయింది క్షమించండని హరిప్రసాద్ గారిని వేడుకుంటాను. మనింటి మహాలక్ష్మిని నేను తీసుకొచ్చుకుంటాను. మాధవ, పదరా. వెళ్ళరా. భూమిని అలా చూస్తూ ఉండలేకపోతున్నాం జయ. అక్కడికి వెళ్ళి అడుగుదామంటే వద్దని ఒట్టేయించుకుంది. ఏం జరిగిందో వెళ్ళి అడగకుండా ఎలా తెలుస్తుంది? ఒక్కసారి వెళ్ళొస్తాను. ఎందుకు? మహా వాళ్ళే వచ్చారండి. నమస్కారం అమ్మా. మాధవ్ కూడా వచ్చాడండి. రా బాబు. జరిగిన దానికి మేమందరం బాధపడుతున్నాం. అందుకే మీతో మాట్లాడి వెళ్దామని వచ్చాం. ఏం జరిగింది? అదేంటన్నయ్యా, భూమి చెప్పలేదా? లేదమ్మా. ఏంటమ్మా ఒక్కదాని వచ్చావంటే ఏదేదో చెప్పింది. చూసావా మాధవ, అత్తింటి పరువు కాపాడ్డం అంటే అది. భర్త మాట పడకూడదని ఆలోచించడం అంటే అది.
అసలు ఏం జరిగిందమ్మా? ఎవరి వల్ల మొదలైన మనస్పర్ధలు ఇంకా మా ఇల్లు వదిలిపోలేదంటే ఏం జరిగిందో చెప్పకుండా అత్తింటి గౌరవాన్ని కాపాడిన భూమి గొప్పతనం ముందో మేమేం మాట్లాడాలో అర్థం కావడం లేదు. ఏవో చిన్న చిన్న గొడవలు భూమిని బాధపెట్టి ఇంట్లో నుంచి వచ్చేలా చేశాయి. మీకు సర్ది చెప్పి భూమిని తీసుకెళ్దామని వచ్చాం. నా కూతురు చెప్పకూడదు అనుకున్న విషయాన్ని చెప్పమని నేను అడగను. కానీ ఒకటి మాత్రం మీతో చెప్పాలి. అది నా కూతురు ముందే చెప్పాలి. జయ, భూమిని పిలు. అమ్మా భూమి, మీ అత్తయ్య గారు వదిన గారు వచ్చారు, రామా. నేను బాధపడుతున్నానని నా మూడ్ మార్చడానికి అలా చెప్పుంటారులే. అంత జరిగితే మాధవ్ ఎందుకు వస్తాడు? పొమ్మన్నది తనే కదా. అమ్మ భూమి, త్వరగా రామ్మా, మాధవ్ కూడా వచ్చాడు. ఏంటమ్మా ఆగిపోయావు? ఇదిగో ఇలాగే వాళ్ళిద్దరి మధ్య సంబంధం లేకుండా వాళ్ళ మధ్య ఇలా దూరం పెరుగుతూనే ఉంది. ఇద్దరి మధ్య సమస్య వస్తే ఆ ఇద్దరూ కలిసి పరిష్కరించుకోగలుగుతారు. ఇద్దరి మధ్య మూడో మనిషి వచ్చినప్పుడే అది వాళ్ళు తీర్చుకోలేని సమస్య అవుతుంది. ఏం జరిగిందో నేను ఊహించగలను. పండగ పూట అల్లుడిని ఇంటికి తీసుకెళ్తే అన్నయ్యని తక్కువ చేసి చూశామని వచ్చేశారు. ఏవేవో లేనిపోని సమస్యలన్నీ తీసుకొచ్చారు.